బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. జమిలి బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. బిల్లును ప్రవేశపెట్టడానికి సభలో ఓటింగ్ నిర్వహించారు. అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు పడ్డాయి. బిల్లును జేపీసీకి పంపిస్తున్నామని స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ఇక రెండవ హెడ్లైన్, లగ్గచర్ల ఘటనపై తెలంగాణ అసెంబ్లీ అట్టుడికింది. రైతులకు బేడీలు వేయటాన్ని బీఆర్ఎస్ తప్పుపట్టింది. రైతులకు మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ కి లేదు అన్నారు మంత్రులు. విపక్షాల ఆందోళనల మధ్య సభ కీలక బిల్లును ఆమోదించింది. ఇక మూడోది, రేవంత్ పాలనలో రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు కేటీఆర్. పేరు మరిచిపోయారని, హీరోని అరెస్ట్ చేశారని అన్నారు. సభను 15 రోజులు నిర్వహించాలన్నారు. ఈ కార్ రేస్ అంశంతో సహా అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక ఫోర్త్ వన్, ప్రతి గోడౌన్ లో రైస్ నిల్వలపై లెక్కలు తీస్తామన్నారు నాదెండ్ల మనోహర్. పేర్ని నాని రెండో గోడౌన్ పై అనుమానాలున్నాయని చెప్పారు. ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని అన్నారు. కాకినాడ షిప్ లో కూడా ఎక్కువ పీడీఎస్ రైస్ ఉన్నట్లుగా సమాచారం ఉందని తెలిపారు. ఇక ఐదవది, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు వచ్చారు. శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 21 వరకు ఇక్కడే ఉంటారు. రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 20న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆరవది, చెరువుల్లో నిర్మాణాలని కూల్చివేస్తామంటున్నారు రంగనాథ్. హైడ్రా ఏర్పాటుకు ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లబోము అని తెలిపారు. వాణిజ్య సముదాయాలకు ఈ నిబంధన వర్తించదు అని తెలిపారు. అనుమతులు ఉన్న నిర్మాణాలకు సమస్యేమీ ఉండదన్నారు కమిషనర్. ఇక ఏడవ హెడ్లైన్, సంధ్య థియేటర్ కు పోలీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని వివరించారు. తొక్కిసలాట ఘటనలో 12 లోపాలు గుర్తించామన్నారు. థియేటర్ నిర్లక్ష్యం వల్ల ఒకరు చనిపోగా మరొకరికి సీరియస్ గా ఉందని అన్నారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.